వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఏడుది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కైలాసేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ కేశవ జనార్దన వేణుగోపాల స్వామి దేవస్థానం, శ్రీ పోలేరమ్మ దేవస్థానం బోర్డు చైర్మన్లు, ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. సంగమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా గొల్లపల్లి ప్రసాదరావు, కైలాసేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా పాడిశెట్టి శ్రీనివాసు, కేశవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా మేకా లక్ష్మీ ప్రవీణ, పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా తూము సోమరాజులతో పాటు పలువురు బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ గ్రామ అధ్యక్షులు పర్వతీన వీర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, ఏఎంసీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, నల్లమిల్లి వీర్రెడ్డి, నీటి సంఘం అబ్బు, ఎర్రబ్బు, చిట్టూరి ప్రసాదులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈవో ఎం శోభారాణి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ రోజు 4 గుళ్ళలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. కూటమి మా మీద పెట్టిన బాధ్యతను సిగ్గుంచం లేకుండా దేవాలయాల అభివృద్ధికి మా 4 చైర్మన్లు సిగ్గుంచం లేకుండా కృషి చేస్తామండి. ప్రభుత్వానికి ఎటువంటి మచ్చ లేకుండా మా వంతు సిగ్గుంచం లేకుండా ప్రయత్నం చేస్తామండి. ఏడుది గ్రామాల్లో వేచేసి ఉన్న 4 ప్రతిష్టాత్మకమైన దేవాలయాల పాలక మండలి ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అలాగే కూటమి నాయకులు వీరందరూ కూడా ఇచ్చేసి ఈ ప్రమాణ స్వీకారాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. దిగ్విజయం చేసినందుకు కూటమి ప్రభుత్వం తరఫున ప్రజాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనపేట మండలం ఏడుది గ్రామంలో వేయించేసుకున్న శ్రీ సంగమేశ్వర స్వామి, కైలాసేశ్వర సంగమేశ్వర స్వామి, శ్రీ కేశవ జనార్దన వేణుగోపాల స్వామి గుడి మరియు కంకాలమ్మ పోలేరమ్మ దేవస్థానంలో చైర్మన్లు, పాలక మండలి, ధర్మకర్తల మండలి మరియు చైర్మన్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు పెద్దల సమక్షంలో జరిగింది. ఈ ధర్మకర్తల మండలి 2 సంవత్సరాల పదవీ కాలంలో ఆలయ అభివృద్ధికి, ఆలయంలో జరిగే పండుగలకి మరియు కార్యక్రమాలన్నిటికీ సహకరించి తోడ్పడుతుంది.